ఏం పేరు నీ పేరు? షేక్ హాజా కరీం. ఓకే, చిన్న ఏ ఊరు మీది? ఎక్కడ ఉంటావు నువ్వు? మాది ఇక్కడే ఎల్మల్ కుదురులో. కుదురు. సో ఇప్పుడు మధ్యాహ్నం భోజనం చేస్తున్నా ఇక్కడ హై స్కూల్ రోడ్లో. హై స్కూల్ మీది? మీ స్కూల్ పేరేంటి ఇక్కడ? కేబీసీ జెడ్పీ హై స్కూల్ బాయ్స్ పట్ల. సో మధ్యాహ్నం భోజనం పథకం కింద మీకు ఇక్కడే భోజనం పెడుతున్నారు. ఇది ఇక్కడ లంచ్ అయినా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నావు? ఇక్కడ నుంచి అన్నా. సో మరి ఎలా ఉంది భోజనం? ఎలా ఉంది ఇప్పుడు? చాలా బాగుంది. ఫస్ట్లో లావు బియ్యంతో పెట్టేవాళ్ళు, అంటే రేషన్ బియ్యం ఉంటుంది కదా, దాంతో పెట్టేవాళ్ళు. ఇప్పుడేమో కొత్తగా ఏం చేస్తున్నారంటే అంటే బస్తాలకి స్కానర్, క్యూఆర్ కోడ్ స్కానర్ పెట్టి పంపిస్తున్నారు. అంటే దాన్ని స్కాన్ చేసి అది లావు బియ్యమో సన్న బియ్యం మొత్తం డీటెయిల్స్ వస్తున్నాయి స్కాన్ చేస్తే. అది సన్న బియ్యం పెడుతున్నారు ఇప్పుడు. ఎప్పుడులాగే మెనూ అయితే కొత్తగా పెట్టారు. నిన్న రోజు ఎక్కర్రీ వేసి మామూలు వైట్ రైస్ వేసేవాళ్ళు. నిన్న ఏం పెట్టారంటే దోసకాయ పప్పు పెట్టారు, అది చాలా బాగుంది. మళ్ళీ ఎగ్ ఇచ్చారు. ఇవాళేమో పులిహోర, మళ్ళీ ఏమో టమాటా చట్నీ పెట్టారు, అది కూడా చాలా బాగుంది. మళ్ళీ క్వాలిటీగా ఉన్నాయి, అన్నీ క్వాలిటీగా ఇస్తున్నారు. మళ్ళీ బుక్స్ అంటారా, బుక్స్ అయితే ఎప్పటిలాగే ఇచ్చారు, కానీ ఈసారి కొంచెం కలర్స్ డెవలప్ చేశారు. అంటే కలర్స్లో కొత్త కొత్త డిజైన్ లాగా అలా ఇచ్చారు. అట్ల మీద బరువు కొంచెం తగ్గించారు. అంటే 3 సబ్జెక్టులు కలిపి ఒక బుక్గా అంతా కొంచెం తగ్గించారు. మీ బ్యాగుల బరువు కూడా ఈ ప్రభుత్వం తగ్గించింది అయితే? కొంచెం తగ్గించింది. తగ్గించిందని చెప్పలేము, కానీ కొంచెం తగ్గించారు. ఇది పడిందా? తల్లికి వందనం పడిందా? పడింది. మీరు ఎంతమంది అన్నదమ్ములు? ఒక్కళ్ళ ఇద్దరా? నేనే, మా అన్నయ్య ఉంటాడు డిగ్రీ. ఫుడ్ అయితే బాగుందా? బాగుంది సార్. ఏ రోజుకి ఆ రోజు డిఫరెంట్గా పెడుతున్నారా? మెనూ ఒకటే పెడుతున్నారు? డిఫరెంట్గా రోజు వేరు వేరు ఐటమ్సే. సార్ శుక్రవారం ఏమో తోటకూర పప్పు వైట్ రైస్ పెడుతున్నారు. మళ్ళీ వెనస్డే ఏమో వెజిటేబుల్ బిర్యానీ ఆలూ కుర్మా పెడుతున్నారు. ఇవాళేమో ట్యూస్డే కదా, పులిహోర పెడుతున్నారు. మళ్ళీ నిన్నేమో పప్పు పెట్టారు. మళ్ళీ థర్స్డే వచ్చేసరికి చారు పెడతారు. సో ఏ రోజుకి ఆ రోజే డిఫరెంట్. ఇంటి దగ్గర తిన్నట్టు ఉందా భోజనం? ఇంటి దగ్గర తిన్నట్టే ఉంది. మళ్ళీ సాటర్డే ఏమో స్వీట్ పొంగల్ పెడతారు. స్వీట్ పొంగల్. అప్పట్లోనేమో అన్నం కొంచెం లావుగా ఉండేది, తినలేకపోయేవాళ్ళ మీరు? అప్పుడు తినలేకపోయాం, అప్పుడు బాక్సులు తెచ్చుకునే వాళ్ళం. ఇప్పుడు తెచ్చుకుంటున్నా కొంచెం మంది, అయినా కానీ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఇక్కడే తింటున్నారు. ఏం చిన్న ఎలా ఉంది ఫుడ్? ఎలా ఉంది మధ్యాహ్నం పూట భోజనం? బాగుందన్న. బాగుంది. ఏం పేరు నీ పేరు? ఏ క్లాస్ చదువుతున్నావు? షమీం బేగ్, 9th క్లాస్ చదువుతున్నాను. మరి తల్లికి వందనం ఇవన్నీ వచ్చినాయి నీకు? వచ్చినాయి. సో బుక్స్ పోయినసారి అన్నిటి మీద గత ప్రభుత్వంలో ఉన్న జగన్ గారి బొమ్మలు ఉండి ఇప్పుడు అలా ఉన్నాయా లేకపోతే మామూలుగా ఉన్నాయా? లేవు, మామూలుగా ఉన్నాయా? ఎలా ఉన్నాయి చిన్న బుక్స్? బాగానే ఉన్నాయి ఇప్పుడు అన్నీ. ఓకే, థ్యాంక్ యూ. అమ్మా మీ పేరు? ఉమాన్. మీ పేరమ్మా? కీర్తన. ఓకే, మరి ఈ సంవత్సరం కొత్తగా సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం పథకం అయితే మీ స్కూల్లో పెట్టారు. ఇదైతే పడమట హై స్కూల్ రోడ్డులో ఉన్న హై స్కూల్ అయితే ఇది. సో ఎలా ఉంది ఫుడ్? ఎలా ఉంది మీకు? బాగుంది. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఫుడ్ మీరు తిన్నారు అంటే ఇంతకుముందు సంవత్సరం జగన్ ఉన్నప్పుడు, ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఫుడ్ తింటున్నారు. ఎలా ఉంది ఇప్పటికప్పుడు తేడా? అప్పుడంటే బాగా మెత్తగా ఉండేది, అప్పుడు చాలా బాగుంది. సన్న బియ్యం కాబట్టి చాలా బాగుంది, ఇంట్లో చేసినట్టే ఉంది. ఇప్పుడు మరి భోజనం అంతా కూడా మెనూ ప్రకారం అన్నీ ఇస్తున్నారు మీకు ఇవ్వాల్సినవన్నీ? అన్నీ ఇస్తున్నారు. సో మరి ఈరోజు అయితే మనకి ఏం మెనూ ఉంది ఈరోజు? పులిహోర, పచ్చడి, గుడ్డు, చిక్కి, అంతే. సో ఏ రోజుకి ఆ రోజు డిఫరెంట్గా మెనూ ఇస్తున్నారా? ఏ రోజు ఆ రోజే మెనూ అంతే ఇస్తున్నారు, డిఫరెంట్గానే ఇస్తారు. సో మరి మీకు తల్లికి వందనం కూడా పడిందమ్మా? మరి తల్లికి వందనం డబ్బులు? ఓకే, మరి మీరు ఎంతమంది ఉంటే అంతమందికి పడిందా? పడింది. ఓకే. సో లాస్ట్ టైం అయితే మీకు తల్లికి వందనం ఒకసారి తీసుకున్న తర్వాత అంటే అమ్మఒడి మీ దగ్గర లిస్ట్ తీసుకున్న తర్వాత కొన్ని రోజులు పడింది, ఇప్పుడు వెంటనే పడిపోయిందా? ఓకే. మరి మీకు బట్టలు, స్కూల్ బ్యాగ్ ఇవన్నీ ఇచ్చారా? బట్టలు ఇస్తున్నారు, ఇంకా స్టాక్ రాలేదు, వస్తే ఇస్తారు. ప్రెసిడెంట్ అయితే బుక్స్ ఇచ్చేసారు. సో అప్పుడు లాస్ట్ గవర్నమెంట్లో మీకు ఇట్లా స్కూల్స్ ప్రారంభం అవగానే బుక్స్ అవి ఇచ్చారు అప్పుడు మీకు? అప్పుడు చాలా ఇచ్చారు, కిట్ ఇచ్చారు అప్పుడు. ఇప్పుడు కొంచెం స్టాక్ రాలేదుగా. ఫుడ్ అయితే మీకు నచ్చింది? సన్న బియ్యంతో పెడుతున్నారు? చాలా బాగుంది. ఇంట్లో ఎలా తింటున్నామో అదే ఫీలింగ్ వస్తుంది ఇక్కడ తింటుంటే, బాగానే ఉంది. అమ్మ చేసినట్టు. సో ఇంటి దగ్గర నుంచి బాక్సులు తెచ్చుకోవట్లేదు ఇప్పుడు? తెచ్చుకోవట్లేదు, నార్మల్ బాక్స్ తెచ్చుకుని ఇక్కడ వేయించుకుంటున్నాం. సో ఇదివరకు ఇంటి దగ్గర నుంచి బాక్స్ లంచ్ తెచ్చుకునే వాళ్ళ మీరు భోజనం? ఇదివరకు తెచ్చుకునే వాళ్ళం. అంటే ఇక్కడ తినడం అలవాటు చేసాను. అప్పుడు కూడా బాగానే ఉండేది, కాకపోతే అప్పుడు రైస్ కొంచెం మెత్తగా అనేది ఉండేది. ఇప్పుడు బాగానే సన్నం బియ్యం రైస్ ఉండేది, ఇప్పుడు సన్ రైస్ పెట్టడం మాకు చాలా బాగుంది. అందరం ఇక్కడే తింటున్నాము.
అప్పుడు ఏంటంటే క్వార్టర్ రైస్ పెట్టేవాళ్ళు, చాలా ఇబ్బందిగా ఉండేది తినేయడానికి, గట్టిగా ఉండేది. ఇప్పుడు సన్ రైస్ కాబట్టి చాలా బాగుంది. ఇప్పుడైతే ప్రాబ్లము అలా ఉండేది, అది కడుపులో నొప్పి రావడం. దానివల్ల సగం మంది మట్టికి ఇంట్లో నుంచి తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడైతే నార్మల్ అందరూ ఇక్కడే తింటారు. మీకు పడిందా చిన్న అమ్మ తల్లికి వందనం? పడింది. ఎంతమంది మీరు? ఇద్దరికి పడిందా? ఓకే, బుక్స్ అవి ఇచ్చారా మీకు? మీకు పడిందా చిన్న తల్లికి వందనం? పడింది. 13,000. సో మరి డబ్బులు ఏం చేస్తున్నారు చిన్న మీరు? నాకు పడలేదు సార్. తల్లికి వందనం ఎందుకని పడలేదు? ఏమో సార్, నాకు తెలీదు. మరి అప్లై చేసుకోమన్నారు కదా, సచివాలయంకి వెళ్ళి అప్లై చేసుకున్నారా? తెలీదు. మీ పేరెంట్స్ని తీసుకుని సచివాలయానికి వెళ్ళండి. సచివాలయంలో గ్రీవెన్స్ సెల్ అని ఒకటి పెట్టారు. సో అంటే తల్లికి వందనం ఎవరికి పడలేదో వాళ్ళందరి కోసం పెట్టారు. అక్కడికి వెళ్ళి మీ పేరు చెప్తే మీ పేరులో డీటెయిల్స్ తీసి ఎందుకు పడలేదు ఏంటో కనుక్కుని ఆ డీటెయిల్స్ మొత్తం సరి చేసుకున్న తర్వాత మీకు ఖచ్చితంగా తల్లికి వందనం పడుతుంది. చిన్న నమస్తే, నీ పేరు? తిలక్. తిలక్, ఏం చదువుతున్నావు నువ్వు? 8th ఇది ఏ స్కూల్లో చదువుతున్నావు ఇక్కడ? గవర్నమెంట్ హై స్కూల్. గవర్నమెంట్ హై స్కూల్. సో మీకు మధ్యాహ్నం పూట భోజనం ఎలా ఉంటుంది? గతంలో ఎలా ఉండేది? ఇప్పుడు ఎప్పటి నుంచి చదువుతున్నావు ఇక్కడ నువ్వు? నానా 6th నుంచి. ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నావు? 8th. సో అంటే జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది భోజనం, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు జగన్ నుంచి పోయింది, ఇప్పుడు బాగా వచ్చింది. బాగా వచ్చింది. అప్పుడు ఎలా ఉండేది? అన్నం ఎలా ఉండేది అప్పుడు? అప్పుడు సెగ్గడ్లా ఉండేది, అప్పుడు ఇప్పుడు మంచిగా చేసేది. మంచిగా చేశారు. భోజనం ఇక్కడే చేస్తున్నారా మీరు ఇప్పుడు? ఆ, ఇదివరకు అక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకునేవాళ్ళ? ఆ, క్యారేజీలు తెచ్చుకునేవాళ్ళం అప్పుడు. అప్పుడైతే బాగోలేదు, ఇప్పుడు బాగా వచ్చింది. ఓకే. ఏం చిన్న భోజనం ఎలా ఉంటుంది ఇక్కడ? బాగానే ఉంటుందండి. సో మంచినీళ్ళు కూడా ఆర్వో వాటర్ ఇస్తున్నారా మీకు? ఇస్తున్నారు. మంచినీళ్ళు కూడా ఆర్వో వాటర్ ఇస్తున్నారు మీకు, బయట మామూలు నీళ్ళు కాకుండా. ప్లాంట్ పెట్టారు ఇక్కడ. ప్లాంట్ పెట్టారు. థ్యాంక్ యూ చిన్న. నువ్వు 8th C. 8th క్లాస్. ఎప్పటి నుంచి చదువుతున్నావు ఇక్కడ నువ్వు? ఇక్కడ 6th నుంచి. ఓకే చిన్న, మరి గతంలో అంటే జగన్ గారు ఉన్నప్పుడు భోజనం ఎలా ఉండేది? ఇప్పుడు కొత్తగా చంద్రబాబు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత భోజనం ఎలా ఉంది? అప్పుడైతే అన్నమేమో గట్టిగా ఉండేది, పిసుగుతే రావట్లేదు. ఇప్పుడేమో సన్నం బియ్యం బాగుంది. సో ఇదివరకు బాక్స్ తెచ్చుకున్నాడు ఇంటి దగ్గర నుంచి నువ్వు? అప్పుడు తెచ్చుకునేవాడిని అప్పుడప్పుడు. ఈరోజు తెచ్చుకున్నా, ఈరోజు టేస్ట్ చేస్తే బాగుంది. ఈరోజు ఇక్కడ భోజనం తిన్నావు, బాగుంది. బాగుంది. సో మరి మీకు తల్లికి వందనం డబ్బులు పడినాయా మీకు? మాకు ఇంకా కొద్ది లేట్ అయింది. ఎందుకని? పర్లా ఏమో. మరి సచివాలయానికి వెళ్ళావా? చెక్ చేయించుకోవాలి వెళ్ళి. ఓకే. సో మీకు పడినాయా తల్లికి వందనం డబ్బులు? ఎలా ఉంది భోజనం? ఎలా ఉంది? బాగానే ఉంది. బాగానే ఉంది. సో మంచినీళ్ళకి ప్లాంట్ పెట్టారు ఇక్కడ మీకు? పెట్టారు. ఓకే. సో అయితే ఈ ప్రభుత్వంలో భోజనం అన్నీ బాగా జరుగుతున్నాయి మీకు? నమస్తే అండి. ఈరోజు మన విజయవాడలో ఉన్న హై స్కూల్ రోడ్లోని హై స్కూల్ అండి. ఇక్కడ పిల్లలతో మనం మాట్లాడుతాం. ఈరోజు ఏం ఫుడ్ పెట్టారు, ఏంటి ఫుడ్ ఎట్లా ఉంది ఏంటి అనేది అడుగుదాం. ఏం చదువుతున్నావు పాప? 9th. నీ పేరు? గాయత్రి. ఎప్పటి నుంచి చదువుతున్నావు ఈ స్కూల్లో? 6th క్లాస్ నుంచి. 6th క్లాస్ నుంచి. ఈరోజు ఫుడ్ ఏం పెట్టారు? పులిహోర, పచ్చడి, ఇంకా గుడ్డు, ఇంకా చిక్కీ, ఇంకా అంతే. ఈరోజు షెడ్యూల్ ప్రకారం, ఈరోజు మెనూ ప్రకారం అన్నీ వచ్చినాయా? అన్నీ వచ్చాయి. అన్నీ వచ్చినాయా? ఎట్లా ఉంది ఫుడ్? చాలా బాగుంది. పులిహోర ఎట్లా ఉంది? బాగుంది. గుడ్డు బాగుంది. నీ పేరమ్మా? కావ్యశ్రీ. ఏం చదువుతున్నావు? 9th D సెక్షన్. ఓకే. ఈరోజు ఫుడ్ ఎట్లా ఉందమ్మా? బాగుందండి. ఏమేమి పెట్టారు ఈరోజు? పులిహోర, పచ్చడి, గుడ్డు అన్ని పెట్టారు. అన్నీ పెట్టారు. నీ పేరమ్మా? కీర్తన. ఏం చదువుతున్నావు? ఏ క్లాస్? 9th. 9th క్లాస్. అమ్మ ఒడి వచ్చిందా మీకు? వచ్చింది. ఎంతమంది మీరు అక్క చెల్లెళ్ళు? నేను ఒకదాన్ని. అదే సార్. ఓకే. మీకు తల్లికి వందనం వచ్చిందా? వచ్చింది. ఎంతమంది మీరు? ఒకదాన్ని నేను. ఒకళ్ళు. మీకు నువ్వు ఒక్కదాన్నేనా? ఓకే. 13,000 వచ్చిందా? 30. ఈరోజు ఏం పెట్టారు ఫుడ్? పులిహోర, పిచ్చడి, గుడ్డు, చికెన్.